నేను మీ మైనమే చిన్న. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రథమ మరియు ద్వితీయ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలవుతున్నాయి. నేను కొంతమంది విద్యార్థుల యొక్క ఆలోచన పరంగా నేను మాట్లాడుతున్నాను. అయ్యా, మీరు మాత్రం ధైర్యంగా ఉండండి. పరీక్ష కేవలం నిన్ను పరీక్షించడానికి ఈ ఎగ్జామ్ రిజల్ట్, అంతేగాని జీవితంలో నీ ఎదుగుదల ఆఫ్ చేయడానికి కాదు. ఇది కాకపోతే ఇంకోసారి, అప్పుడు నువ్వు ఫెయిల్ అయినా సరే ఇంకోసారి రాసుకోవచ్చు. ఈ ఎగ్జామే పాస్ అవ్వాలి, ఇప్పుడే నాకు మార్కులు రావాలి, ఈ రిజల్ట్ నన్ను కుంగి తీసింది, ఈ రిజల్ట్ ఏంటి నా లైఫ్ని నాశనం చేసిందని మాత్రం ఆశించకండి. ఈరోజు కాకపోతే ఇంకోసారి ఆ ఎగ్జామ్ అనేది జరుగుతుంది, నువ్వు తప్పకుండా గెలుస్తావు. ఓకే, మీరు మాత్రం మీ తల్లిదండ్రుల చెంతనే ఉండాలి. ఈరోజు బయట నెగిటివ్ పీపుల్స్తో మాత్రం దూరంగా ఉండండి, నేను హేళన చేస్తారు. ఓకే, నువ్వు ఇంకా నీ జీవితం ఇంతే అని చాలామంది మిమ్మల్ని కించపరుస్తారు. దానిని అధిగమించడానికి మాత్రం ఈరోజు నువ్వు సిద్ధంగా ఉండాలి. అంతేగాని నా లైఫ్ ఇంతే, నా జీవితం ఇంతే. పరీక్ష అనేది కేవలం నీ జీవితం కొరకు కాదండి, నిన్ను పరీక్షించడానికి ఈ పరీక్షలను వస్తున్నాయి అంతే. దట్స్ ఆల్. ఈరోజు కాకపోతే ఇంకోసారి రాద్దాం, దానికి మానసికంగా సిద్ధంగా ఉండాలి. ఓకే, నాకు మార్కులు రాలేదు ఆశించిన స్థాయిలో, నేను ఫెయిల్ అయిపోయాను, ఇక నేను ఇంతే జీవితం అని ఇలా ఒడిదొడుగులకు మాత్రం గురికాకండి. లేనిపోయిన ఆలోచనలతో మాత్రం తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకూడదు కూడా. తల్లిదండ్రులకు ఇబ్బంది పెట్టకండి దయచేసి. మీ అందరూ పాస్ అవుతారు. నిజంగా ఏ విధంగా అయినా సరే నువ్వు సక్సెస్ అవ్వచ్చు. పైన మాత్రం ఒత్తిడి చేయకండి. ఈ రోజుని కాదు, ఎప్పుడు కూడా విద్యార్థి అనే వ్యక్తి ఒక శక్తిగా ఎదగాలని కోరుకునే తత్వం తల్లిదండ్రులదే. నిజంగా మీ పిల్లలు బాగుండాలని కోరుకునే వ్యక్తిత్వం మీకు ఉన్నప్పుడు ఆ యొక్క విద్యార్థి నిజంగా బాగుంటాడు. మీరు గట్టిగా వాళ్ళని ప్రెజర్ చేయకుండా వాళ్ళు ఇష్టమైన రంగాల్లో రాణిస్తారని నేను కోరుకుంటున్నాను. అంతేగాని మార్కులు రాలేదు, నువ్వు ఇంటి నుంచి వెళ్ళిపో, మార్కులు రాలేదు, వాడు చూడు ఎలా చదువుతున్నాడు, ఒక్కరితో మాత్రం కంపేర్ చేయొద్దు. మీ బాబు యొక్క మీ పాప యొక్క టాలెంట్ వాళ్ళకి తెలుసు.